హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, బలపడిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇంకా ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించిన నైరుతి రుతుపవనాలు చాలా వేగంగా బలంగా కదలడంతో మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. గత రాత్రి నుంచే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదవుతున్నటువంటి వర్షాలు ఇవాళ రేపు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా కానీ ప్రకాశం జిల్లాల్లో కూడా ఉత్తర ప్రాంతాల వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది నైరుతి రుతుపవనాల ప్రభావంతో. రుతుపవనాలు అలాగే బంగాళాఖాతం నుంచి తేమగాలుల ప్రభావం కూడా అత్యధికంగా ఉండడం వల్ల ఈ వర్షాలు నమోదవుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు కొంతమేర తగ్గుముఖం పడతాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈ వర్షాలు విస్తరిస్తాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సంవత్సరం మొదటిగానే నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కూడా భారీగా ఉన్నాయి. థ్యాంక్ యూ.